మహారాష్ట్రలోని ఠానే జిల్లా బద్లాపూర్లో ఓ పాఠశాలలో ఇద్దరు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేయటం తీవ్ర దుమారం రేపుతోంది. అసలేం జరిగిందంటే, బద్లాపూర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో అక్షయ్ షిండే క్లీనర్గా పనిచేసేవాడు. ఆగస్టు 12వ తేదీన నర్సరీ చదువుతున్న 4-5ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు చిన్నారులు బాత్రూంకి వెళ్లిన సమయంలో వారిపై అక్షయ్ అత్యాచారానికి పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన జరిగిన 5 రోజుల తర్వాత చిన్నారుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగస్టు 17వ తేదీన అక్షయ్ షిండేను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం బయటకు రావటంతో ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును మొదట స్థానిక పోలీసులే విచారించారు. అయితే పోలీసులు ఈ కేసును తప్పుదోవ పట్టించేలా దర్యాప్తు చేస్తున్నారంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. ఓవైపు కోల్కతా జూనియర్ డాక్టర్ అభయ హత్యాచార కేసు దేశాన్ని కుదిపేస్తున్న తరుణంలో చిన్నారులపై అత్యాచార ఉదంతం వెలుగులోకి రావటంతో ఈ కేసు కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించింది. ఈ కేసును సిట్కు ఇచ్చిన వెంటనే అత్యాచార ఘటనపై తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా పాఠశాల చైర్మన్, సెక్రటరీపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు అక్షయ్ షిండేపై అతడి మొదటి భార్య లైంగిక వేధింపులు, గృహహింస కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసులో అక్షయ్ని విచారించటం కోసం పోలీసులు తలోజా జైలుకు వెళ్లారు. విచారణ నిమిత్తం సోమవారం సాయంత్రం 5:30 గంటలకు తలోజా జైలు నుంచి నిందితుడిని తమ కస్టడీలోకి తీసుకున్నారు. అక్కడి నుంచి 10 మంది పోలీసుల బందోబస్తు మధ్య బద్లాపూర్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లేందుకు వ్యాన్లో బయలుదేరారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కారు ముమ్రా బైపాస్ వద్దకు చేరుకోగానే తన పక్కనే కూర్చున్న ఏఎస్ఐ నీలేష్ మోరే నుంచి నిందితుడు తుపాకీ లాక్కొని కాల్పులు జరిపాడు. దీంతో ఏఎస్ఐ కాల్లోకి బుల్లెట్ దిగాయి. ఆ పక్కనే కూర్చున్న సీనియర్ ఇన్స్పెక్టర్ సంజయ్ షిండే వెంటనే అప్రమత్తమై నిందితుడిపై 3 రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో అక్షయ్ షిండే తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అక్షయ్ను ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో అక్షయ్ షిండే ఎన్కౌంటర్ తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో తమ నుంచి పిస్టల్ లాక్కొని కాల్పులకు తెగబడ్డ అక్షయ్ షిండేను ఆత్మరక్షణ చర్యల్లో భాగంగానే హతమార్చినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే ఎన్కౌంటర్పై అక్షయ్ షిండే తల్లి ఘాటుగా స్పందించారు. రాజకీయ కుట్రలో భాగంగానే తన కొడుకుని పోలీసులు హత్య చేశారని ఆరోపించారు. అసలు తన కుమారుడికి తుపాకీ పట్టుకోవడమే రాదు, అలాంటిది పోలీసులపైనే ఎలా కాల్పులు జరుపుతాడు? నా బిడ్డ అక్షయ్ షిండే హత్య పక్కా పథకం ప్రకారం జరిగిన పెద్ద రాజకీయ కుట్ర. పోలీసులే నా బిడ్డను దారుణంగా హత్య చేశారు. సోమవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో కూడా తలోజా జైల్లో నేను అక్షయ్ని కలిశాను. ఉదయం నుంచి పడిగాపులు కాసిన తర్వాత సాయంత్రం ఓ పావుగంట మాట్లాడే అవకాశం లభించింది. కేసులో ఛార్జిషీటు దాఖలైందమ్మా. నన్ను జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నావా అని నన్ను అక్షయ్ అడిగాడు. గత సోమవారం కలిసినప్పుడు పోలీసులు దారుణంగా కొట్టారని చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే ఇదంతా ముందస్తు ప్లాన్ ప్రకారమే జరిగింది. కొందరు రాజకీయ నాయకుల అండదండలతోనే ఇది జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో పోలీసులతో పాటు పాఠశాల యాజమాన్యాన్ని కూడా విచారించాలి. విచారణ జరిపి దోషులకు శిక్ష పడుతుందని హామీ ఇచ్చే వరకు నా కుమారుడి మృతదేహాన్ని తీసుకోవడానికి కూడా మేము అంగీకరించేది లేదు అని అక్షయ్ షిండే తల్లి వెల్లడించారు. మరోవైపు ఈ ఎన్కౌంటర్ ఘటన మహారాష్ట్రలో రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ కేసు విషయంలో రాజకీయ సానుభూతి పొందటం కోసమే ఏక్నాథ్ షిండే ప్రభుత్వం నిందితుడు అక్షయ్ని దారుణంగా హత్య చేయించిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ కేసులో అసలైన సాక్ష్యాధారాలను ధ్వంసం చేసే ప్రయత్నంలో భాగంగానే నిందితుడిని ఎన్కౌంటర్ చేయించారని మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివార్ అన్నారు. పోలీసులు అక్షయ్ షిండేను తీసుకెళ్లే సమయంలో అతని చేతులు కట్టేయలేదా? అతనికి తుపాకీ ఎలా లభించింది? పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు? ఈ కేసులో స్కూల్ మేనేజ్మెంటుపై ఎలాంటి చర్యలు లేవు. కానీ అరెస్ట్ చేసిన నిందితుడిని మాత్రం ఆత్మరక్షణ పేరుతో అనుమానాస్పదంగా ఎన్కౌంటర్లో కాల్చి చంపారు. మాకు బద్లాపూర్ పోలీసులపై నమ్మకం లేదు. ఈ ఘటనపై జ్యుడిషియల్ విచారణకు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామని విజయ్ అన్నారు. అజయ్ తల్లి ఆరోపణలు, ప్రతిపక్షాల అనుమానాల నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే విలేకరులతో మాట్లాడారు. అక్షయ్పై అతని మాజీ భార్య లైంగిక హింస కేసు పెట్టింది. ఈ కేసులో విచారణ నిమిత్తం తలోజా జైలు నుంచి అతడిని బద్లాపూర్కు ఒక పోలీస్ ఎస్కార్ట్ బృందం తీసుకొస్తోంది. పోలీసు వాహనం ముమ్రా బైపాస్ చేరుకోగానే పోలీసు నుంచి పిస్టల్ను లాక్కొని నిందితుడు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ నీలేష్ మోర్పైకి 2-3 రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు చేయాల్సి వచ్చింది. ఆత్మరక్షణ కోసం మాత్రమే పోలీసులు అక్షయ్ని ఎన్కౌంటర్ చేశారు అని సీఎం ఏక్నాథ్ షిండే స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముంగిట అత్యాచార కేసులో నిందితుడిని ఎన్కౌంటర్ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
దీనిపై మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.